వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వల్లో దారుణం. అత్త కళావతిని అల్లుడు సునీల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య. జిల్లాలో పలు చోరీలకు పాల్గొన్న అంతర్రాష్ట్ర దొంగ సోహెల్ ఖాన్ ను అరెస్టు చేసిన పోలీసులు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రజలు గ్యాస్ కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా ఆర్డీఓ విశ్వనాథ్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయం పరిసర ప్రాంతాల్లో కార్చిచ్చు మంటలు. కోవలకుంట్లలోని కోఆపరేటివ్ బ్యాంకులో ఆదివారం మహాజన సభ. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ షౌరాన్ హెచ్చరిక. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వాయిదా. బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వల్లో దారుణం చోటు చేసుకుంది. అత్త కళావతిని అల్లుడు సునీల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. పెయింటర్ గా జీవనం సాగిస్తున్న సునీల్, అతని భార్య ఎస్తేరు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు ఉన్నాయి. సునీల్ పై ఎస్తేరు విసుగు చెంది అదే గ్రామంలోకి పుట్టింటికి వెళ్లింది. అర్ధరాత్రి సునీల్ తప్పతాకి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి ఎస్తేరు రమ్మని గొడవ చేశాడు. సర్ది చెప్పడానికి వెళ్లిన ఎస్తేరు తల్లిని కళావతమ్మను ఆగ్రహంతో కత్తితో 4 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన కళావతమ్మను స్థానికులు నంద్యాల జీజీహెచ్లో చేర్పించారు. కానీ మార్గ మధ్యలో కళావతమ్మ మృతి చెందింది. బండి ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు తల్లి లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అనాథలు అయిపోయారు సార్. 2 కూతుర్లు 1 కొడుకు. అయితే తండ్రి చనిపోయి గత 7 సంవత్సరాలకు పైన అవుతుంది. కానీ తల్లి కడమల కాలువలో ఉంటూ పిల్లలను పోషించుకుంటూ, ఈ అమ్మాయిది లవ్ మ్యారేజ్ అయినా బిడ్డను మళ్ళీ చేర్చుకొని వాళ్ళ కాన్పులు చేయడము, వాళ్ళకి బట్టలు పెట్టడం అన్నీ చేస్తూ ఉంది. కానీ తాగుడుకు బానిసైనటువంటి అనిల్ మరి సైకోగా మారడం వల్ల ఈ సంఘటన జరిగింది. మరి దీనికి అంతటికీ ఆ అబ్బాయి సైకోగా మారి వాళ్ళ అత్తను చంపడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని, మీడియా వాళ్ళను, పోలీస్ డిపార్ట్మెంట్ను కోరడం ఏంటంటే, అబ్బాయికి ఒక లాస్ట్ కూతురు ఉంది, అమ్మాయి ఎన్సీసీ జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏదైనా ఆ పాపకు ఒక చిన్నపాటి జాబు ఎడ్యుకేషన్ పరంగా ఎన్సీసీ తీసుకుంటుంది, ఇచ్చి ప్రభుత్వం కూడా కాదుకోవాలని నేను ప్రభుత్వాన్ని అట్లా మీడియా వాళ్ళను కోరుకుంటున్నాను. సంఘటన ఎందుకు జరిగింది? సంఘటన తరచుగా వాళ్ళు గొడవ పడేవాళ్ళు. అమ్మాయికి 2 పిల్లలు. తరచుగా అబ్బాయి తాగి వచ్చి దినచర్యగా పెయింట్ పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతో తాగుతూ, అలా 2 భార్యాభర్తలు తాగి వచ్చినావు ఎందుకు, మన పిల్లలు ఉన్నారు ఎట్లా అని చెప్పేసి భార్య అడిగేది. ఆ విధంలో భార్యను కొట్టడం వల్ల, కొడితే తల్లిగారి ఇల్లు పక్క వీధుల్లో ఉంటుంది. అప్పుడు తల్లి దగ్గరికి రక్షణ కోసం వెళ్ళింది. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి పోతే గొడవ పడం కదా అని చెప్పేసి. అయినా అనిల్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి, నా కొడుకు కూతురు నా పిల్లలు నాకు ఇచ్చే అన్నప్పుడు వాళ్ళ అత్త, నా పిల్లలు ఇవ్వలేను, ఉదయం పంపిస్తాను పో మాట్లాడదామంటే కూడా వినకుండా ఆ విధంగా అతనితో తెచ్చుకున్నటువంటి కత్తితో పరచడం జరిగింది. ఆలోపే ఇంటి ఎదురుగా వాళ్ళు కూడా విడిపించడానికి పోయారు. ఆ విడిపించే ప్రయత్నంలో పుల్లయ్య అనే వ్యక్తికి కూడా చేతికి గాయమైంది.
మరి ఆ లోపే ఆమెను ఎత్తుకొని మంచం మీద పెట్టడం జరిగింది. తర్వాత ఆటోలో తీసుకోవడం జరిగింది. హాస్పిటల్లో ఏమన్నా కొన ఊపిరిలో కూడా ఏమన్నా ట్రీట్మెంట్ తీస్తే బతుకుతుందని తీసుకురావడం జరిగింది. కానీ మార్గ మధ్యంలోనే అంబులెన్స్లో ఎక్కించేటప్పుడు లోపలికే ఆమె మరణించినట్లు డాక్టర్లు అంబులెన్స్ వారు ధృవీకరించి చెప్పడం జరిగింది. అల్లుడు అవుతాడు ఆయన. అవును, బిడ్డ మొగుడు బిడ్డ కూతురు భర్త అబ్బాయి ఉప్పుల అనిల్. పాత గొడవలు తక్కువ ఏం లేదు, మ్యారేజ్ చేసుకుంది, అయినా పిల్లల్ని కూడా సహకరిస్తుంది, ఆమె కాన్పులు చేస్తుంది. ఎందుకంటే కన్న కూతురు కదా సార్, పోగొట్టుకోలేరు కదా. కాబట్టి ఏదేమైనప్పటికీ వాళ్ళు ఇప్పుడైతే అనాథలయ్యారు. ఈ పేరు నా పేరు దాసి బాలరాజు. నా పేరు నమస్తే సార్. మాది కడమల కాలువ, మణిత్మపురం మండలం, నంద్యాల జిల్లా. సార్ ఇట్లా ఎస్సీ కాలనీలో కళావతి అమ్మ అనే అమ్మాయి మీద వాళ్ళ అల్లుడు సునీల్ అబ్బాయి భార్య భర్త ముందుగా గొడవ పడినారు. భార్య భర్త గొడవ పడి భార్యను నిన్ను చంపుతానని బెదిరించినాడు. బెదిరియడం వలన ఆ పాప ఏం చేసింది, రక్షణగా ఉంటుందని తల్లి దగ్గరికి వచ్చేసింది. రాత్రి 11:30కు తల్లి దగ్గరికి వచ్చినాక తల్లి దగ్గరికి వచ్చి ఇంట్లో తల్లి కూతురు మాట్లాడుకుంటుంటే, అమ్మ నన్ను ఇట్లా కొట్టనీకి వచ్చినాడు, ఇట్లా చేసినాడు అంటే, సరేలేమ్మా ఇక్కడ ఉండు, నువ్వు నా దగ్గరనే ఉండు, పొద్దున ఓదువులేమ్మా, పొద్దున మాట్లాడుకుందాంలే అని మాట్లాడుకున్నారు. తల్లి కూతురే, అమ్మాయికి భర్త లేడు సార్. తల్లి కూతురు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటుండగానే సునీల్ అబ్బాయి వచ్చినాడు. వచ్చి నా కొడుకును పంపియండి అని అన్నాడు. ఆ కొడుకును పంపియరు అనే దానికల్లా, ఒరే నా ఎందుకు వచ్చేదిరా, రాదు పోరా, ఉదయం వచ్చేది అని చెప్పింది తల్లి. ఏంది నన్ను ఒరే అంటావు లంజా నువ్వు అని ఆమెను కలవడానికి పోయినాడు. ఆమె మీదకి గొడవ పడడానికి పోతేనే, ఒరే రాదు పోరా, ఇప్పుడు పంపియను పోరా, పొద్దున వచ్చేది పోరా అంటే, లేదు లంజా నువ్వు పంపించాల్సిందే, నా కొడుకును పంపి లంజా, చంపుతా నిన్నని. ఇద్దరు గొడవ పడుకుంటేనే రోడ్డు మీదకి వచ్చేసినారు. రోడ్డు మీదకి వచ్చినాక రాత్రి 11:30 12:45 కల్లా ఆమె మీద గొడవ పడితేనే కొట్టుకుంటేనే ఆమెను పొరిచేసినారు సార్. పొడిచినాడు, 4 పోట్లు పొడిచినాడు. కూతురు ఇడిపించనే కూడా వాడు ఇడసలేదు. ఇంటి పక్కల మేమున్నాం సార్, ఇంటి పక్కల మేము పోయే తాలకే ప్రాణం పాయలో పడిపోయింది పాప. 4 పోట్లు పొడిచినాడు, పడిపోయింది. గిన్నె తనకలాడుతుంది. మేము వెళ్ళే తాలకి మేము ఎత్తుకొని మంచమైన పండేర్చే లోపలనే ప్రాణం పోయింది సార్. మేము వెళ్ళి వాడిని కొట్టడానికి పోతనే కూడా వాడు మాకు ఎదురు ఎక్కువచ్చనే ఉన్నాడు సార్. వాడైతే పక్కకు పోవడం లేదు. మేము కొట్టుకుంటూ పోయినా కూడా మాకు మా ఎదురు ఎక్కువచ్చన్నాడు. వేరే అబ్బాయి దొబ్బుకుంటూ పోయినాడు సార్ అబ్బాయిని. అది సార్ జరిగినది. వాడు ఐటీఐ చేసినాడు సార్. ఐటీఐ చేసినాడు. మామూలుగా ఇప్పుడు పెయింట్ పనికి పోతాడు సార్. పెయింట్ పనికి పోతాడు అబ్బాయి. అది సార్ జరిగినది. పెళ్ళి వాళ్ళది 5 సంవత్సరాలు అవుతుంది సార్. 5 సంవత్సరాలు అవుతుంది. అది సార్. మేము పక్కింటి ఆమె సార్. పక్కింటి ఆమె. నా పేరు కుమారి సార్. అవును సార్. నంద్యాల జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగ సోహెల్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ సౌరానా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అరెస్టు చేసిన సోహెల్ ఖాన్ వద్ద నుండి సుమారు 65 లక్షల రూపాయల విలువైన 42 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. బెంగళూరుకు చెందిన ఈ నిందితుడిపై ఇప్పటికే 70కి పైగా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కుప్పం, పెనుగొండ, ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాలతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పలు చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. కర్ణాటకలోని మొహాళా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా తన నేర కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలిపారు. గత సంవత్సరం ఆత్మకూరులోని ఓ ఇంట్లో పట్టపగలు 40 తులాల బంగారు నగలను దోచుకెళ్లిన ఘటనలో కూడా సోహెల్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అలాగే నంద్యాల వాంటోను పరిధిలో 2 లక్షల రూపాయల విలువైన 2 తులాల బంగారు నగల చోరీ కేసులో కూడా ఇతనే నిందితుడని నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో చోరీలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని, నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు నంద్యాల్ పోలీస్ ఒక మేజర్ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ కేసులో అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఒక మేజర్ సక్సెస్ ఆన్ పార్ట్ ఆఫ్ నంద్యాల్ పోలీస్, ఎస్డిపిఓ ఆత్మకూర్ అండ్ సిసిఎస్ సిఐ సురేష్.
basically this person అతని పేరు సోహెల్ ఖాన్. So he is a wanted accused in property cases in more than 70 cases. అతని పైన ఇంతకు ముందు సుమారు ఆల్రెడీ 70 కేసెస్ ఉన్నాయి. సో మన లాస్ట్ 1 ఇయర్లో మనం అన్ని వల్నరబుల్ హాట్స్పాట్స్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సీసీటీవీ కెమెరా అంటే ఏఎన్పిఆర్ కెమెరాలో లాస్ట్ ఇయర్ క్రైమ్ చేసి అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు ఈ అక్యూజ్డ్ బండి మన ఏఎన్పిఆర్ సీసీటీవీ కెమెరా ద్వారా బండి డీటెయిల్స్ మనం తెలుసుకొని ఈ అక్యూజ్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ప్లాన్ చేసి ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఆత్మకూరులో ఒక హౌస్లో ఇంటిలో డే టైంలో బ్రేక్ చేసి సుమారు 40 తులా గోల్డ్ ఓర్నమెంట్స్ని అతను తీసుకొని పారిపోయారు. సో నాట్ ఓన్లీ హ్యావ్ వి అరెస్టెడ్ ద అక్యూజ్ని కూడా పట్టుకున్నాము. దాంతోపాటు అతను దాచుకొని పెట్టిన ఇవి అన్ని ప్రాపర్టీ మేము ఫుల్ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అ మేజర్ సక్సెస్ ఆన్ పార్ట్ ఆఫ్ నంద్యాల పోలీస్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ SDPO ఆత్మకూర్ రామాంజీ నాయక్ and Atmakur CI, Atmakur SI and CCS CI and his team, CCS CI Suresh Garu and his team. So ఒక కేసులో అతను ఆత్మకూరులో ప్రాపర్టీ ఒఫెన్స్ చేశారు. ఆ ఆత్మకూరు కేసుతో పాటు నంద్యాల 1 టౌన్ పరిధిలో కూడా ఒక ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి సుమారు 2 తులా గోల్డ్ అతను దొంగతనం చేశాడు. సో బోత్ ద కేసెస్ని ఛేదించి మొత్తం టోటల్ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రాపర్టీ వాల్యూ ఈరోజు మార్కెట్ రేట్ చూస్తే మోర్ దెన్ 65 lakhs, బికాజ్ మీరు ఇప్పుడు గోల్డ్ మార్కెట్ రేట్ చూస్తే సుమారు ఒక తోలా ఈజ్ 1,70,000 అప్రాక్సిమేట్లీ. సో దీంట్లో ఆల్మోస్ట్ 42 తులా గోల్డ్ బోత్ కేసెస్ కలిపి రికవరీ చేయడం జరిగింది. పాత కేసెస్ అతని మీద ఆల్రెడీ మన తెలంగాణలో, కర్ణాటకలో, ఆంధ్రాలో చాలా చోట. So basically he operates in various states, interstate criminal అతను. కానీ గ్యాంగ్ ఏం లేదు, బట్ హీ ఆపరేట్స్ సింగిల్గా ఆపరేట్ చేస్తాడు. బట్ చాలా కేసెస్ ఉన్నాయి, మోర్ దెన్ 70 కేసెస్ ఉన్నాయి అతని మీద. సో ఇట్ ఈస్ అ మేజర్ సక్సెస్ విచ్ ది ఎంటైర్ టీమ్ హ్యాస్ కోఆర్డినేటెడ్ వెరీ వెల్, యూజ్డ్ CCTV కెమెరాస్, అన్ని టెక్నాలజీ వాడి CDR, టవర్ డంప్ CCTV కెమెరాస్ వాడుకొని ఒక మేజర్ ఆపరేషన్ ప్లాన్ చేసుకొని సక్సెస్ఫుల్లీ అతన్ని పట్టుకొని మొత్తం 100% రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్పేడ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేసి పలు కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా నందమూరి తారక రామారావు 44 సంవత్సరాల క్రితం ఈ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందని ఆయన తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజల మద్దతుతో మరింత బలపడుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అయింది. కాబట్టి ఏదైనా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ కొత్తపల్లిలో ఏర్పాటు చేసి ఇక్కడ జెండాను ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, కార్యకర్తలందరూ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని నుంచి కార్యకర్తలు బాగా బలంగా పనిచేయాలని నేను తెలియజేస్తున్నాను. రాబో స్థానిక సంస్థలు కానీ, వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కానీ అందరికీ కూడా పగడ్బందీగా వ్యూహాత్మకంగా అందరూ వ్యవహరించి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆవిర్భావ సందర్భంగా
పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారికి జోహార్లు తెలియజేస్తున్నాము. అదే పార్టీ పటిష్ట కొరకు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు విశిష్టంగా కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి దీని అందరినీ కూడా మనము ప్రభుత్వం అమలుపరిచే పథకాలన్నింటినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయాభిలాషులకు, ముఖ్యంగా మార్కెట్ చైర్మన్ శ్రీ ఎల్జీ సార్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దివసంగా కొత్తపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ జరిగింది. దీనికి అందరూ చేసేందుకు అందరూ నాకు కృతజ్ఞతలు. నంద్యాల జిల్లా ప్రజలు గ్యాస్ కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఆర్టీఓ విశ్వనాథ్ తెలిపారు. జిల్లాలో గ్యాస్ సరఫరా సకాలంలో జరుగుతోందని, ప్రతి ఇంటికి నిరంతరాయంగా అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల గ్యాస్ కొరత ఉందనే వదంతుల కారణంగా చాలా మంది వినియోగదారులు అవసరానికి మించి ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సరఫరా వ్యవస్థపై అనవసర ఒత్తిడి పడుతోందని పేర్కొన్నారు. ప్రజలు గ్యాస్ కొరతపై ఆందోళన చెందకుండా అవసరమైన సమయంలో మాత్రమే బుకింగ్ చేసుకోవాలని ఆర్టీఓ సూచించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మీదే ఆధారపడాలని తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని, అందరికీ సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని విశ్వనాథ్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణంలో గ్యాస్కు సంబంధించి గ్యాస్ కొరత ఉందని అనేక కథనాలు కూడా అన్నీ వెలువడుతున్నాయి. అయితే గ్యాస్కు సంబంధించి ప్రజలు బుక్ చేసుకునేది 25 డేస్ బుకింగ్ టైం ఉంది. 20 డేస్ తర్వాత బుక్ చేసుకుంటే అప్పటి నుంచి 7 నుంచి 10 రోజుల మధ్య ఖచ్చితంగా గ్యాస్ డెలివరీ అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ గ్యాస్ కొరత ఉందని చెప్పి చాలామంది వినియోగదారులు వాళ్ళ యొక్క గ్యాస్ అయిపోకనే ముందుగానే బుకింగ్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళు ప్రతి నెల సప్లై చేసేటువంటి గ్యాస్ సిలిండర్ల కంటే కూడా దాదాపుగా 3 రెట్టింపు బుకింగ్స్ జరగడం వల్ల ఎక్కువ మంది గ్యాస్ మాకు రాలేదంటున్నారు. కానీ వాస్తవంగా వినియోగదారులందరినీ గమనించాల్సిందిగా ఏమంటే, నిజంగా గ్యాస్ అయిపోయిన వాళ్ళ ఇంటికి గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి, అంటే గ్యాస్ అవసరాన్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నారు. అయితే గ్యాస్ బుక్ చేసిన 7 రోజుల లోపలే రాలేదనేటువంటి ఆందోళన ప్రజలు ఎవరు కూడా వద్దని చెప్తున్నాం. అలాగే డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు, తర్వాత సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ 25 డేస్ తర్వాత వాళ్ళు గ్యాస్ బుకింగ్ చేసుకోగలిగితే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా 10 డేస్ లోపల డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమం ఇచ్చినటువంటి ఫిల్లింగ్ సిలిండర్స్ ఏవైతే ఎన్ని డెలివరీ అవుతున్నాయో అన్ని కూడా విత్ ఇన్ 24 అవర్స్లో కూడా గ్యాస్ ఏజెన్సీలు అన్ని కూడా బుకింగ్కి, డిమాండ్కి, సీనియారిటీని బట్టి సప్లై చేయడం జరుగుతుంది. మరి గ్యాస్ దయచేసి ప్రజలందరూ గ్యాస్ కొరత అనే విషయం పైన అందరూ సరైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సిందిగా కోరుతున్నాం. అంటే గ్యాస్ అయిపోయేది ఎప్పుడు అయిపోతుందో ఖచ్చితంగా తెలుసుకొని మీరు బుక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు 7 రోజుల నుంచి 10 రోజుల లోపల మీకు గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా అందుతుంది. అనవసరంగా డబుల్ సిలిండర్ ఉండి ఇంకా ఒక సిలిండర్ కూడా అయిపోకనే 2వ సిలిండర్ కోసం, 3వ సిలిండర్ కోసం కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి అలాగే ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు. భారతదేశ ప్రజల యొక్క గ్యాస్ కష్టాలు అనేవి ఉండకూడదని ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా కమర్షియల్ సిలిండర్లన్నింటినీ నిలిపేసి ఓన్లీ డొమెస్టిక్ సిలిండర్స్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచాలన్నదే ముఖ్యంగా ఒక ఆలోచన. మరి నేను గృహిణులందరికీ కూడా ప్రభుత్వం తరఫున మా యొక్క విన్నపం ఏమంటే, గ్యాస్ని ఖచ్చితంగా సరైనటువంటి పద్ధతిలో వినియోగించండి. గ్యాస్ని తొందరగా అయిపోకోకుండా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాల్సిందిగా కూడా నేను వినియోగదారులందరినీ కూడా పదే కోరుతున్నాము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ పరిస్థితుల దృష్ట్యా మన దేశం ఎక్కువ గ్యాస్ని దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి ఈ ఉద్రిక్తలు తొలగేంత వరకు కూడా కొంత పొదుపుని పాటించాల్సిందిగా కోరుకుంటూ, గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా ఏ యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గర అయితే బుక్ చేసుకున్నారో ఖచ్చితంగా మేము మానిటర్ చేస్తున్నాం. తహసీల్దారు తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతిరోజు ఎన్ని సిలిండర్లు బుక్ అవుతున్నాయి, ఎన్ని డెలివరీ అయ్యే విషయం మెకానిజం మీద మేము పూర్తిగా అవగాహన కలిగి ఉన్నాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ గ్యాస్ సిలిండర్ ఎప్పటికి అయిపోతుందో ఖచ్చితంగా తెలుసుకొని మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్నెసెసరీగా బుక్ చేయకూడదని కూడా తెలియజేసుకుంటున్నాం. మిగతా డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అన్నెసెసరీగా ఇంకో డబుల్ ఇంట్లో సిలిండర్ ఉంది ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు, అలాగే 2వ సిలిండర్ కూడా ఇంట్లో ఉంది, బట్ ఇది అయిపోకనే 3వ సిలిండర్ని బుక్ చేసుకొని మీరు ఎక్కువ భయాందోళనకు గురయ్యేలాగా బుకింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. 25 డేస్ తర్వాత మీకు ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చినటువంటి మార్జిన్ పీరియడ్లో మీరు బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క గ్యాస్ అనేది మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గ్యాస్ సరఫరా అనేది జరుగుతుంది.
నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పార్టీకి జై కొడుతూ ఉత్సాహంగా సాగారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ర్యాలీ అనంతరం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువుటద్దం తెలుగుదేశం పార్టీ అని అన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా నందమూరి తారక రామారావు 44 ఏళ్ల క్రితం ఈ పార్టీని స్థాపించారని, నాటి నుండి నేటి వరకు టీడీపీ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందని తెలిపారు. ఈ అవకాశం అని చెప్పి తెలుస్తాం. ఆ రోజు 1982లో ఎన్నికలు వచ్చినాయి. 1900 కొత్త పార్టీ వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఐతిమారెడ్డి గారు, పివి మోహన్ రెడ్డి గారు, బివి రెడ్డి గారు వీళ్ళందరినీ దాదుభాయ్ గారు పిలుచుకొచ్చినాడు. ఇక్కడికి మేము కౌన్సిల్ సమావేశం ఉంటే దాదుభాయ్ ఆ రోజు నాడు చచ్చిపోయాడు. పడ్డాడు, కీర్తి చూసి అయిపోయినారు. వారికి బివి రెడ్డితో ఒక సంబంధాలు ఉన్నాయి, వ్యాపార రీత్యా, ఇంకొక రీత్యా. మళ్ళీ మన శివుడితో కూడా బాగా పంచాయలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మోటార్ ఫీల్డ్ శివుడు ఉన్నాడు, దాదుభాయ్ గారు ఉన్నాడు. ఆ రకంగా కౌన్సిల్లో వచ్చిన తర్వాత మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని, నేను కానీ లేడు విద్యాసేన్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయనకు సన్మానంతో పాటు విందు కూడా ఏర్పాటు చేశారు. విద్యాసేన్ సీనియర్ నాయకుడు, నాతో పాటు కౌన్సిలర్గా పనిచేశాడు ఆయన కూడా. మరి ఈ రకంగా రాజకీయాల్లో ఆ రోజు రాజకీయ చాలా మంది మిత్రులు ఉన్నారు. పేరు పేరున అందరికీ కూడా మనం ఎందుకంటే నా పేరు చెప్పలేదు, నన్ను ఉచ్చరించలేదేమో, నన్ను గురించి ఆలోచించలేదేమో అని చెప్తున్నారు. కానీ అందరూ కూడా ఏదైతే దాదాపుగా నంద్యాల మండలం అయితే గోస్పాడ మండలం మన కొత్తగా వచ్చింది. కానీ నంద్యాల మండలంలో నాకు తెలిసినంత వరకు మరి అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి కూడా అప్పటి నుంచి 44 సంవత్సరాల నుంచి పాటు ఈ రోజు వరకు కూడా మన నింబడి ఉన్నారు. మరి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదో అభివృద్ధి చేయాలని చెప్పి ఆచాం. 1982లో మన ఎన్నికలు వచ్చినప్పుడు మన శివుడు కూడా ఉన్నాడు, హరి కూడా ఉన్నాడు. మీకు అందరికీ బాగా తెలుసు. ఆ రోజున ఎన్నికల్లో ఎవరు నిలబడాలో, ఎవరుంటే బాగుంటుంది అని చెప్పి అందరం కూడా మాట్లాడుకున్నాం. నేను వైస్ చైర్మన్గా ఉన్నాను. సర్వేశ్వర రెడ్డి ఆయన కాలం అయిపోయాడు, వాడు మన మిత్రుడు. ఆయన సమితి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సమితి ప్రెసిడెంట్ మున్సిపల్ రెడ్డి గారు ఉన్నారు. మేమందరం కూడా నలుగురు మాట్లాడుకొని మన ఊళ్ళో ఉండే పెద్దలు వీరారెడ్డి గారు ఉన్నారు, అంటే యాతం వీరారెడ్డి గారు, వాళ్ళందరితో మన సమావేశమై ఎవరుంటే బాగుంటుంది, ఎన్నికలు ఎవరు నిలబడితే బాగుంటుంది ఎందుకో కన్క్లూడింగ్ వచ్చాం. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన మహానంది ఆలయం పరిసర ప్రాంతంలో కార్చిచ్చు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆలయ పరిపాలనా భవనం వెనుక భాగంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నల్లమల అడవిలో మొదలైన ఈ మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్లు సమాచారం. గాలి వేగం కారణంగా అగ్ని మరింత విస్తరిస్తూ ఉండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మంటల వ్యాప్తిని అరికట్టేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. అయితే మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లా కోవలకుంట్లలోని కోఆపరేటివ్ బ్యాంకులో ఆదివారం మహాజన సభ నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో బ్యాంకు వ్యవస్థాపకులు కీర్తిశేషులు సముద్రాల వెంకటనారాయణ శెట్టి విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సభకు సుమారు 300 మంది సభ్యులు హాజరయ్యారు. సభలో బ్యాంకు లావాదేవీలు, డిపాజిట్లు, రుణాలపై సమగ్ర వివరాలను సభ్యులకు అధికారులు వివరించారు. కోవలకుంట్ల మెయిన్ బ్రాంచ్తో పాటు నంద్యాలలోని 2 బ్రాంచ్లు, బేతంచెర్ల బ్రాంచ్ల పనితీరును ప్రస్తావించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాజన సభ ద్వారా బ్యాంకు ఆర్థిక వ్యవహారాలపై సభ్యులకు పారదర్శక సమాచారం అందించడం, అవగాహన పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేక డిపాజిట్ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సాధారణ మహిళలకు 7.75%, సీనియర్ సిటిజన్ మహిళలకు 8.25% వడ్డీ రేటు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ సివి కృష్ణమూర్తి, బ్రాంచ్ మేనేజర్లు గుంటూరి నాగరాజు శర్మ, గంగాధర్ శెట్టి, కర్ణాటి విక్రమ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సభ ముగింపు అనంతరం సభ్యులకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మన కోయిలకుంట్ల కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో
చాలా ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కువ సక్సెస్ తో మన బ్యాంకులు కోయిలకుంట్ల గ్రామంలో సక్సెస్ గా జరుగుతుంది. అలాగే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మన బ్యాంక్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారు మన మహిళలకు ఒక ప్రత్యేకమైన వడ్డీ రేట్ ని ఏర్పరిచారు. సీనియర్ ఏ బ్యాంకులో లేనంత విధంగా మన మహిళలకు ఇచ్చారు. 60 ఏళ్ల లోపల వారికి 7.75 మరియు 60 ఇయర్స్ దాటిన వాళ్లకు 8.25 ఇచ్చారు. దీన్ని ప్రతి ఒక్క మహిళలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎక్కడెక్కడో బ్యాంకులలో పెట్టి ఎక్కడెక్కడో ఇచ్చి మనం పోగొట్టుకునే బదులు మనము ఈ టౌన్ బ్యాంకులో మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. మాది కోయిలకుంట్ల గ్రామము, దేవి జ్యువెలర్స్ కోయిలకుంట్ల. నా పేరు విజయలక్ష్మి. ఈరోజు కోయిలకుంట్లలో కోయిలకుంట్ల కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మహాజన సభ నిర్వహించడం జరిగినది. ఈ బడ్జెట్ ఆమోదం గురించి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. 300 మంది సభ్యులు, ఏ క్లాస్ సభ్యులు హాజరై సభను విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కార్తీక్ నంద్యాల జిల్లా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ షౌరానా హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెట్టింగ్లకు వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే జిల్లాలో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా లాడ్జీలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరైనా లాడ్జీలలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లాడ్జీ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ కోరారు. దానికి కూడా మేము ఒక సెపరేట్ వాట్సాప్ ఫోన్ నంబర్ కూడా ఇస్తాము. సో ఎక్కడైనా నంద్యాల్ డిస్ట్రిక్ట్ లో కానీ ఎక్కడైనా మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా దాని మీద we will take strict action. There will be zero tolerance against any sorts of betting. So I would like to request all Nandyal district people as well that మీ దగ్గర ఎక్కడైనా ఇది బెట్టింగ్ గురించి, క్రికెట్ బెట్టింగ్ గురించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ పాస్ ఇట్ టు దట్ వాట్సాప్ ఫోన్ నంబర్ ఆర్ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లేకపోతే ఇక్కడ మన దగ్గరికి వచ్చి ఎక్కడైనా మీరు ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే we will take strictest action against it. There is zero tolerance for any sort of such betting activities. నంద్యాల జిల్లాలో ఈ నెల 30వ తేదీ సోమవారం నాడు నంద్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. అదే రోజు ఉదయం టిట్కో గృహాల ప్రారంభోత్సవం, మధ్యాహ్నం P4 కార్యక్రమ నిర్వహణ ఉండడంతో PGRS ను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. అయితే డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్ పట్టణాలు, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో PGRS కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సంబంధిత కార్యాలయాల్లో ప్రత్యక్షంగా సమర్పించవచ్చని లేదా ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కూడా వినతులను నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కావున అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి అనవసరంగా నంద్యాల జిల్లా కేంద్రానికి వచ్చి ఇబ్బందులు పడకుండా సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మడ్డి ఆత్మకూరు మండలం కడమల కాల్వల్లో దారుణం, అత్త కళావతిని అల్లుడు సునీల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య. జిల్లాలో పలు చోరీలకు పాల్గొన్న అంతర్రాష్ట్ర దొంగ సోహెల్ ఖాన్ ను అరెస్టు చేసిన పోలీసులు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
ప్రజలు గ్యాస్ కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా ఆర్డీఓ విశ్వనాథ్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన మహానంది ఆలయం పరిసర ప్రాంతాల్లో కార్చిచ్చు మంటలు. కోవలకుంట్లలోని కోఆపరేటివ్ బ్యాంకులో ఆదివారం మహాజన సభ. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ షౌరాన్ హెచ్చరిక. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వాయిదా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.